హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మొక్కలకైతే మంచి బలమైన ఆహారం ఇవ్వబోతున్నాం అనమాట. బలమైన అంటే మనం ట్రిప్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ ఇస్తున్నాం కదా. సాయిల్కి మంచిదని, తర్వాత సాయిల్లో తెగులు పోవడానికి ఇలా రకరకాలుగా ఇస్తున్నాం కదా. ఈరోజు నేను ఇచ్చిన ద్రావణం ఏంటంటే మంచి గానుగ చెక్కల ద్రావణం. గానుగ చెక్కలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది తెల్లగపిండి అంటాం కదా. నువ్వుల చెక్క, నూనె తీసిన తర్వాత వచ్చిన చెక్క అది. ప్లస్ నేను పలుకుల చెక్క, మనకు పలుకులు శనగ నూనె తీస్తారు కదా, మంచి నూనె తీస్తారు కదా, దాని తాలూకు చెక్క రెండు కలిపి చక్కగా నానబెట్టేసానండి. చక్కగా నానబెట్టి అందులో కొద్ది చిన్న బెల్లం ముక్క కూడా వేశాను. 2 కేజీలు ఈ గానుగ చెక్కలు ఈ 2 రకాలు తీసుకొని దానిలో దగ్గర ఒక 30 లీటర్ల వరకు వాటర్ వేసేసి చక్కగా ఈ విధంగా అయితే నేను మొక్కలకైతే ఇచ్చేస్తున్నాను అనమాట. ఎలా ఇస్తున్నాను, 5 లీటర్లకి 1 లీటర్ వాటర్ కలపాలన్నమాట. 5 లీటర్ల వాటర్కి 1 లీటరు మనకు తయారు చేసుకున్న లిక్విడ్ వేయాలి. వేస్తే ఇదిగో ఈ విధంగా వస్తుంది, తెల్లగా చిక్కగా చక్కగా టానిక్ లాగా వస్తుంది అనమాట. చాలా చక్కగా మొక్కలకి ఈ ద్రావణం ఇస్తే పండగేనండి అసలు. అందుకే నేను ఎప్పటికప్పుడు రెడీగా ఉంచుకుంటాను అనమాట. ఇవి ఎక్కడ కొనాలనుకుంటున్నారు? ఆన్లైన్లో కాదండి, మనకి సిటీల్లో గానుగులు ఉంటాయి. సిటీల్లో అవ్వచ్చు, విలేజ్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే గానుగులు ఉంటాయి. లేదంటే ఆర్గానిక్ మేళాస్లో కూడా ఇది తీసుకొచ్చి రైతులు అమ్ముతూ ఉంటారు. అలాంటి దగ్గర మనం తీసుకోవాలండి. తీసుకొని చక్కగా సేవ్ చేసుకోవచ్చు. మేమైతే తెలగపిండి, ఆ నువ్వుల చెక్కతో మేము వడియాలు కూడా పెట్టుకుంటామండి. చాలా బాగుంటుంది. తెలగపిండి వడియాలని పెట్టుకుంటాం, పెరుగన్నంతో నంచుకు తినడానికి చాలా బాగుంటాయి. అలాగే మొక్కలకి ఈ ద్రావణం అసలు ఎందుకు బలమైన ఎందుకనంటే మొక్కకి మంచి బలాన్ని ఇచ్చే టానిక్ లాగా ఇది వర్క్ చేస్తుంది అనమాట. మొన్నటి వీడియోలో మీరు చూశారు. చక్కగా నేనేం చేశాను, ఇది పొగా కడలు తెచ్చాను. ఎందుకు, సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా అంతా పోవడానికి, అంటే చెడ్డ బ్యాక్టీరియా పోవడానికి, అలాగనమాట నాశనం అవ్వడానికి. ఇది మొక్కలకి బలాన్ని ఇవ్వడానికి, కాపు దశలో ఉన్నప్పుడు ఇది ఇస్తేనండి ఆ పూత చక్కగా బలం పుంజుకొని నిలబడి టేస్టీగా పోషకాలు కూడా మంచిగా ఉంటాయన్నమాట. అందుకు ఇది కూడా ఇస్తుండాలి. అందులో మనం ఎప్పుడు కూడా ఇచ్చిన ద్రావణం మళ్ళీ ఇవ్వకుండా మార్చి మార్చి ఇస్తూ ఉంటాం కదా. అలాగే మీరు రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే మాత్రం ప్రతి వారం 10 రోజుల్లో ఒక్కొక్క ద్రావణం ఇస్తూ ఉంటాను. సాయిల్ మిక్స్ మంచిగా చేసి పెట్టుకుంటాము. 10 రోజులకు ఒకసారి ద్రావణం ఇస్తాము. ఇంకేం కావాలి మొక్కలు చెప్పండి, పండగే ఇంకా అసలు. మనం పెట్టిందేమో చిన్న చిన్న టబ్బుల్లో. మీరు డైలీ మా హార్వెస్ట్లు చూస్తున్నారు, ఎలా వస్తున్నాయి మరి. మనం ఎంత ఖచ్చితంగా ఒక టైం టేబుల్ ప్రకారం ఒక్కరోజు తేడా రాకుండా అన్నీ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా వస్తుందన్నమాట. అందుకు మనం క్రమం తప్పకుండా మనం ఒక్కొక్కటి సిద్ధం చేసేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక ద్రావణం తయారు చేస్తామనేసరికి ఇంకో ద్రావణానికి ఇంకేంటున్నాయా అని డ్రమ్స్ అన్నీ లైన్గా పెట్టేసుకుని ఒకటి ఇస్తూ చక్కగా కళ్ళు మూసుకొని మంచి సేంద్రియ ఆహారాన్ని మనం పండించవచ్చండి, ఎటువంటి కష్టం లేకుండా. అదే మనం ద్రావణాలు అవి సరిగా ఇవ్వకుండా వాటరింగ్ కూడా చేసి ఉంచేస్తే వాటికి మట్టిలోని బలం సరిపోక భూమి అయితే మళ్ళీ వేర్లు పక్కకి వెళ్ళి పక్క సాయిల్లోకి వెళ్ళి అవి తెచ్చుకుంటాయి. కానీ మనం తెచ్చుకోకుండా మనం బంధించేసాము. ఇవన్నిటి వలన ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకు మీరు ఏం చేయాలంటే చక్కగా ఎప్పటికప్పుడు ద్రావణాలు ఇస్తూ మంచిగా వాటి ప్రూనింగ్ చేస్తూ ఎండాకులు కట్ చేస్తూ ఉదయాన్నే చెక్ చేసుకొని పురుగులు ముట్టరాకు ఆకు కింద గుడ్లు పెడుతున్నాయేమో చూసుకొని చక్కగా మీరు చేసుకుంటే మంచి క్రాప్ని, ఆరోగ్యకరమైన సేంద్రియ ఆహారాన్ని మనం శ్రమ తక్కువతో పండించుకోవచ్చు. ఇక్కడ మాకు ట్యాప్ ఉంటుందండి, ఫ్రెష్ వాటర్ ఇలా పట్టుంచుకొని ఈ విధంగా నేనైతే మాత్రం ద్రావణాలు ఎప్పుడు కూడా నేను బకెట్తోనే ఇస్తానండి. ఎందుకు అంటే మరి పైప్తో ఇవ్వడం కష్టం కదా. అది స్ప్రేతో ఇవ్వచ్చు, కానీ అడ్డుపడిపోయి వడపోవడం అని చాలా ప్రాసెస్ ఉంటుంది. దాని బదులు ఎందుకులేని ఈ విధంగా ఇచ్చేస్తూ ఉంటాను. చక్కగా 2 కేజీల చెక్కని 30 లీటర్ల వాటర్లో కలిపాను. ఒక్కొక్క లీటర్ లిక్విడ్ తీసుకొని 5 లీటర్ల వాటర్లో 1 లీటరు కలిపి ఈ విధంగా ఇస్తున్నాను. అది ఎందుకు, ఇది ఏ మొక్కలకి ఇవ్వాలి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలకైతే చాలా మంచిది ఇది. అసలు మాకు పండ్లు సరిగా రావట్లేదమ్మా అనుకున్న వాళ్ళు ఈ గానుగ చెక్కల ద్రావణం ఇవ్వండి. కూరగాయలకి అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది. పూల మొక్కలకు కూడా కొద్దిగా క్రాటన్స్కి వాటికైతే అక్కర్లేదండి, వెయ్యక్కర్లేదు అసలు, ఇటువంటి ఏం అక్కర్లేదు. క్రాటన్స్కి అయితే మంచి సాయిల్ మిక్స్ చేసి చక్కగా 2 రోజులకు ఒకసారి వాటరింగ్ ఇచ్చిన క్రాటన్స్ మంచిగా పెరిగేస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలనేసి అంటే ఇది అసలు చూస్తే అర్థమైపోతుంది కదండి. లిక్విడ్ చాలా చక్కగా తెల్లగా పానకంలాగా ఉంది కదా. ఇలా మొక్కల చుట్టూరు చక్కగా ఎప్పటికప్పుడు ఏవోటి వేస్తుంటాను, చక్కగా సరిపోతుంది.
అలాగే ఇక్కడ క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ చాలా చాలా సీజనల్ వెరైటీస్ అయితే అన్నీ పెట్టుకున్నాం కదా. ఇవన్నీ కూడా హార్వెస్ట్లు ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్కటి కోసుకోవడం, ఒక్కొక్క పని చేసుకోవడం, ఈ విధంగా కాలక్షేపం అయిపోతుంది. బలమైన ఆహారం, బలమైన మొక్కలకు బలమండి అన్నాను కదా. మనకు వచ్చే క్రాపు ఈ చెక్కలు లిక్విడ్ ఇవ్వడం వలన మంచి టేస్ట్ అయితే బాగా పెరుగుతుందండి. ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకు ఆయిల్ తీసిన తర్వాత ఈ చెక్కలు, నువ్వులు చూడండి ఎంత కమ్మగా ఉంటాయి. మనం తినడానికి నువ్వులుండలు కూడా తినాలని పెద్దలు చెప్తూ ఉంటారా. పలుకులు బలాన్ని తింటాం కదా, అలాంటిది ఆ చెక్కలు నానబెట్టేస్తే మొక్కలకి మనకి ఎంత బలమో ఈ ఆహారం మొక్కలకు కూడా అంతే బలం అనమాట. కాబట్టి తప్పకుండా మీరు నెలలో ఒక్కసారైనా సరే ఈ గానుగ చెక్కల ద్రావణం ఇవ్వడానికైతే మంచిగా ప్రయత్నం చేయండి. చక్కగా ఇవ్వండి, తప్పనిసరిగా ఇవ్వండి. ఇలా కొద్దిగా అయినా కూడా మీ గార్డెను పెద్దదైతే కొంచెం ఎక్కువ తీసుకోండి, తక్కువైతే మాత్రం ఒక అర కేజీ తెచ్చి నానబెట్టి అయినా సరే చిన్న గార్డెన్ అయితే చక్కగా ఇచ్చేసుకోవచ్చు. నేను ఎప్పుడు మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం మాత్రం నేను ఎవరికి ఇవ్వనండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ వాళ్ళకి ఏ మొక్క ఎక్కువ వేయాలి, ఏ మొక్క తక్కువ వేయాలి ఎవరికి తెలియదు. దానివల్ల మొక్కలు పాడైపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకు నేను ఎప్పుడు వాటరింగ్ కానీ ఇలా మొక్కలకి లిక్విడ్స్ ఇవ్వడం కానీ లేట్ అయినా నేనే ఇస్తూ ఉంటాను. ఎలా ఇస్తాను, కంప్లీట్గా గార్డెన్ అంతా బకెట్ పట్టుకొని నేను ఇవ్వలేను కాబట్టి 2 లైన్లు ఒక ఉదయం ఇస్తే 2 లైన్లు సాయంత్రం ఇస్తాను. అలాగే ఇంచుమించు 3 పూటలతో నాకు గార్డెన్ అంతా కూడా ఇచ్చేయడం కంప్లీట్ అవుతుంది. దీనివల్ల మనకి ఎక్కువ బర్డెన్ అనిపించదు. ఒకేసారి మనం ఆవేశపడిపోయి ఇచ్చేయాలి అనేసి ఒక్కరోజు గార్డెన్ అంతా బకెట్ పట్టుకొని తిరిగితే అసలు ఇవ్వలేకపోగా మనకు బ్యాక్ పెయిన్స్ వచ్చి మరి రెండో రోజు గార్డెన్ వైపు చూడడానికి కూడా భయం వేస్తుంది మనకి. కాబట్టి మనం ఏ పని చేసినా బ్యాలెన్స్గా చెయ్యాలండి. కొంచెం చూసుకొని వెనకముందు చూసుకొని బ్యాలెన్స్గా చెయ్యాలి. ఈ గానుగ చెక్కలు ద్రావణం అనేది ఎన్పీకే అవి ఇవన్నీ ఏవేవో మనకి ఆన్లైన్లో తెప్పించి ప్యాకెట్స్ వేస్తారు కదండి, వాటికన్నా ధీటుగా ఇది పనిచేస్తుంది. అందులో మనం ఇప్పుడు ఆన్లైన్లో ప్యాకెట్లు కంపెనీ బ్రాండ్స్ కొన్నామంటే అందులో అవి ఏం కలుపుతారు అనేది మనకు తెలియదు. ఇంక మనకు భయంగానే ఉంటుంది అవన్నీ వెయ్యాలంటే. అవన్నిట్లోని ఇంకా వాళ్ళు ఏమైనా కెమికల్స్ కానీ యూరియాలు కానీ కలిపారంటే మనం ఎంత అవి తీసుకొచ్చి వేసుకొని మేడ మీద మొక్కలు పెట్టుకొని ఇన్ని రకాల మనం ఇంత కష్టపడి రోజు వీటి కోసం తప్పించి ఇంత బాధపడి ఇంట్లో వాళ్ళ చేత ఖర్చు పెట్టించి ఇన్ని పట్టడం వేస్ట్ కదా. చక్కగా మార్కెట్ నుంచి కూరగాయలు మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, తెచ్చుకోగలం కూడాను, తెచ్చేసుకోవచ్చు కదండి. కానీ మనం ఎందుకు పండించుకుంటున్నాం అంటే 100% నేచురల్ ఫార్మింగ్ అంటే నేచురల్గానే ప్రతిదీ స్వయంగా మనం తయారు చేసుకున్న దాంతోనే మనం ఇవ్వడం అనేది 100% కరెక్ట్ అండి. నేనైతే అసలు ఎటువంటి ప్యాకింగ్లు అవి కూడా నేను నమ్మను అనమాట. కాబట్టి ఈ విధంగా సొంతంగా నేను తయారు చేసుకున్న వాటిని కొద్దిగా ఇచ్చేస్తూ మొక్కలకైతే నేను ఈ విధంగా ఇచ్చాను అనమాట. అయితే ఇప్పుడు మొక్కలకి ద్రావణం ఇవ్వడం అయ్యింది. మరి మన హార్వెస్ట్ ఉండాలి కదండి, వంట చేసుకోవడానికి మనకు ఆహారం కావాలి కదా. ఈరోజైతే బచ్చల మొక్క గురించి మనం మాట్లాడుకుందాం. ఎర్ర బచ్చలి అద్భుతమైన పోషకాహారం అండి. మనకి ఆకుకూరలు అన్నింటిలో బచ్చలు అయితే రారాజని చెప్పొచ్చు. చాలా రకాల మంచి మంచి ఆకుకూరలు ఉన్నాయి మన గార్డెన్లో. అన్నిటి రోజుకు మనం ఒక వీడియోలో ఒక్కొక్కటి మనం పరిచయం చేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఈ బచ్చలి బచ్చల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఎర్ర బచ్చలి, తెల్ల బచ్చలి, సిలోని బచ్చలి, మట్టు బచ్చలి అంటే ఇది ఇలాగా తీగలాగా రాదనమాట. ఇలా రకరకాలుగా బచ్చల్లో అయితే వెరైటీస్ ఉన్నాయి కదా. అన్నీ పండిస్తూ ఉన్నాం, అన్నిటికీ ప్లేస్ సరిపోదు. కొన్ని పోతుంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని వస్తుంటాయి. నాకు ఎర్ర బచ్చలు మాత్రం నేను గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నన్ను వెంటాడుతూనే ఉంటే కుప్పలు తెప్పలుగా మాకు వస్తూనే ఉంటుంది. మీరు వీడియోలో చూస్తూనే ఉండే మీకు వీడియోలో కొంతవరకు మాటకి ఏం చూపిస్తానో ఒకసారి పీకేసి ఆకులను చక్కగా పచ్చడి చేసేసుకొని లేదంటే పప్పులో వేసేసుకొని మిగతా కాళ్ళన్నీ కూడా నేను చక్కగా కంపోస్ట్ చేసుకోవడము లేదంటే అలా తయారు చేస్తుంటాను. కానీ ఈరోజు బచ్చల ఆకు గురించి, బచ్చల మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇది ఫస్ట్ టైం మనం తెచ్చుకునేటప్పుడు కొమ్మతో పెట్టుకోవచ్చు, సీడ్తో పెట్టుకోవచ్చు, చిన్న పిల్లక మొక్కతో తీసుకొచ్చి కూడా పెట్టుకోవచ్చు. అత్యధిక పోషకాలు మనకి ఇచ్చే ఒక మంచి ఆహారం ఇది. అలాగే ఈ బచ్చలి ఆకులు చక్కగా మనకంటే ముదిరితే అలా చుక్కలు వస్తాయండి. మనం భయపడిపోక జబ్బు అయితే కాదు, ముదిరితే మాత్రమే చుక్కలు వస్తాయి. వాడు చక్కగా పచ్చడికో చారులోకో వేసుకోవచ్చు. ఆ ఆకులు చారులో వేసుకుంటే బాగుంటుందమ్మా అంటారు కదా, చాలా బాగుంటుందండి. దానివల్ల ఏముండదు, చక్కగా చారు చాలా బాగుంటుంది. అలాగే లేతాకుల పప్పులోని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీనికి వచ్చే పళ్ళు కూడా మనం అసలు వదలకూడదండి, పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. బచ్చలి పళ్ళు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దీని కాడలు కూడా లేత కాడలు అయితే కూర చేసేసుకుంటాము, ముదిరి కాడలు రసంలో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ కాడల్ని సన్నగా తరిగి ఒక బకెట్ నీళ్ళల్లో వేసి చిన్న బెల్లం ముక్కేసి 3 days నానబెట్టి చుట్టూరు మనం రోజు కలుపుతూ తర్వాత ఆ కాడల తాలూకు రసమంతా మనకు ఆ నీటిలో దిగిన తర్వాత
ఆ బకెట్లో ఉన్న కాడలన్నీ కూడా తీసేసి కంపోస్ట్లో వేసేసి ఆ నీటిలో ఒక 4 వంతులు వాటర్ కలిపి మొక్కలకి ఇచ్చి చూడండి. అద్భుతం అండి. చాలా మంచి ద్రావణం కూడా, చాలా మంచి ద్రావణం కూడాను. కాబట్టి మీరు అస్సలు దీన్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు పచ్చలి అనేది మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యం, మొక్కల ఆరోగ్యానికి కూడా చాలా చాలా పనికొస్తుంది. అయితే ఇప్పుడు నేను మొత్తం ఇలా మొక్కతో ఎందుకు పీకేస్తానండి, ఆకులు కోసుకోవచ్చు కదా అనుకుంటారు మీరు. మాకు ఎక్కడికక్కడ చాలా ఎక్కువ పుట్టేస్తూ ఉంటుందండి. కొంచెం పెరిగిందా కొంచెం ఈ విధంగా తీసేస్తుంటాను. అన్నిట్లో బలం తగ్గిపోతుందండి. అంటే సపరేట్గా ఒక బకెట్లో ఉంటే ఉంచొచ్చు, కానీ అన్ని మొక్కల్లో పుడుతుందని కొంచెం పెరగనిచ్చి ఈ విధంగా కోసి చక్కగా స్కూల్కి పంపించడం, మాకు ఇంట్లోకి వాడుకోవడం ఇవన్నీ చేస్తుంటాను. మధ్యలో బచ్చల గురించి మాట్లాడుతూ కానీ పువ్వు ఒకటి కనిపించింది చూడండి, ఇంకా మనసు ఎంత ఆనందంగా ఉంటుందో. దాలియా ఫ్లవర్ అండి, లెమన్ ఎల్లో. కొంచెం ఎండెక్కేసరికి మీకు కెమెరాలో లైట్ కలర్ కనిపిస్తుంది, కానీ మంచి నిమ్మ పండు రంగు అండి, విచ్చుకుంది. గార్డెన్ మొత్తానికి చాలా అందంగా ఉంది. పెద్ద పువ్వు కదండి, అందులో మనకు రోజు కనిపించేవి కాదు, ఓన్లీ సీజన్స్లో మాత్రమే కనిపించే పువ్వులు ఎంత అందాన్ని ఆనందాన్ని ఇస్తాయంటే ఇంకా చెప్పలేమన్నమాట కదా. మీకు కూడా మన గార్డెన్లో ఈ పువ్వులు చూసేసరికి అలాగే అనిపిస్తుంది కదా. పొద్దున్నే రాగానే ఈ పువ్వులు భలే కనువిందు చేస్తూ ఉంటాయన్నమాట మనకి గార్డెన్లో. ఎప్పుడైనా మీరు ఉదయాన్నే 6 గంటలకల్లా గార్డెన్లోకి వెళ్ళి చూడండి, ఎంత హాయిగా, అసలు ఎంత మంచి ప్రపంచంలోకి వచ్చామో అన్నంత తృప్తిగా ఉంటుంది. అయితే ఇప్పుడైతే బచ్చలి ఆకులు చక్కగా కోసి నేను కిందకి పట్టుకెళ్తాను. అలాగే ఇంకా నెక్స్ట్ ఇంకో హార్వెస్ట్ కూడా ఉందండి. ములక్కాడలు ఎప్పటికప్పుడు చాలా ఎక్కువ కోసేవాళ్ళం, తగ్గిపోయింది. ఇప్పుడు కొత్త పూత అయితే స్టార్ట్ అయింది. ఓ 4 కాయలు అయితే ఉన్నాయి, కోసేద్దాం, సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి చక్కగాను మొత్తం మంచిగా ఒక 3 కాయలు ఉన్నాయి, మిగతా చిన్న చిన్న కాయలు అనమాట. నెక్స్ట్ హార్వెస్ట్లో మీరు మళ్ళీ ములక్కాడలు అయితే చూడగలరు. ఇప్పటికైతే మాత్రం ఒక 3 కాయలు ఉన్నాయి, కోసేస్తున్నాను. ఈ 3 మనం కోయిపోతే ఈ ముదిరిపోవడమే కాదు, చెట్టు కోసం క్రాప్ కూడా మంచిగా పెరగదనమాట. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా? మరి నచ్చితే ఒక లైక్ చేసేయండి. బాయ్ బాయ్.